శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానో తెలుసా? పిల్లలు చిన్నప్పుడు ఆడుకునే ఆట వస్తువులు. ఇవి ఎందుకు చూపిస్తున్నానో అనుకుంటున్నారా? మరి చెబుతానండి. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికి కూడా చెరుకొక చెట్టు కొనటం జరిగేది చిన్నపిల్లలప్పుడు. ఇద్దరు కదా, ఎవరైనా ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ఉంటే ఏవైనా ఆట వస్తువులు ఇద్దరికి కొనేస్తూ ఉంటారు, ఎందుకంటే దెబ్బలాడుకుంటారనేసి. అలాగా కొన్న ఆట వస్తువులండి. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవి కాపురాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. కానీ మనం పెట్టిన సారితో వాళ్ళ ఆట వస్తువులు కూడా ఇలా తెచ్చుకుని ఇలా భద్రపరుచుకున్నారన్నమాట. అయితే ఆడుకున్నప్పుడు కొన్ని పోగొట్టుకున్నప్పటికీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఈ ఆట వస్తువులు చూసారా ఎంత బాగున్నాయో? ఇవన్నీ కూడా ఈ మట్టి పాత్రలు ఉన్నాయంటే మా అక్కగారింటి దగ్గర చేసేవారు ఉన్నారండి, మట్టి పాత్రలు చేసేవారు. అప్పుడు నేను 50 రూపాయలు ఇచ్చి 2 సెట్లు చేయించమన్నాను, అక్కనే చేయించిందండి. అయితే మా చిన్న పాప బాగా మంచిగా డిజైన్స్ అయితే వేసుకుంది, కలర్స్ వేసి. అది ఎక్కడుందో మరి కవరో. ఈ మాత్రం తర్వాత తీసుకున్నవి. ఇగో చూసారా మట్టి పాత్రలు ఎంత బాగున్నాయో? ఇవన్నీ అందంగా ఇలాగా సర్దుకుందనమాట. ఇది చూసారా చిట్టి మట్టి దాకా ఎంత బాగుందో? అలానే ఇదేమో కుండ అన్నమాట. దానికి ఇది చూసారా నూనె వేసుకునేది. ఇది ఈ తర్వాత కొన్నాయిలేండి, అలా బాగా చిన్నప్పుడు కొన్నాయి, మీకు నేను చూపిస్తాను. మూత చూసారా, ఇలాగ మూత కూడా పెట్టుకోవడానికి. ఇదిగో పొయ్య, ఇంట్లో పొల్లలు ఉన్నాయి చూసారా చక్కగా. ఇది బియ్యం అయ్యి వాడదేవుకుంటాం కదా బుట్ట, ఇవి తర్వాత తీసుకున్నాయేనండి, అంటే అవి కొంచెం ఎదిగిన తర్వాత. ఇవి అన్నం గిన్నె, దాని మీద మరి జల్లిము కూడా అనేది ఇలాగ వేసి పూర్వం అన్నం వాచేవారు అనమాట. అన్నం గుండిగా ఉండేదనుకోండి ఇలా వాచటానికి. ఇది బియ్యం కడిగే బుట్ట. పొయ్యి చూసారా ఎంత బాగుందో? ఇదిగోనండి, ఇందులో సలకాం వేసి మజ్జిగ చిలుక్కోవడానికి చూసారా. అలానే తర్వాత ఈ దాకా ఇలాగా దీని మీద పెట్టి వంట చేసుకోవటానికని. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రతికే విధానం రేపు ఇలా ఉంటుందని మనం చెప్పడమేమో అనుకుంటానండి నేను. చూసారా ఎంత బాగున్నాయో? అంటే ఇలా అన్నీ సర్దుకుందండి ఇలాగా చక్కగా. ఇవి టీ కప్పు చక్కగా, ఇవి దాకలు, ఇది ఒక పాత్ర అన్నమాట అండి. అలాగే ఇది ఒక పాత్ర. ఇవి సేవండివి చూసారా, పెద్ద పెద్ద బేషన్లు ఉంటాయి కదా ఇలాంటివి, అవి అన్నమాట. ఇవి చూసారా గుండుగులు చక్కగా. నేనైతే బాగా చిన్నప్పుడు నాకు ఇలాంటివి ఇంకా చిన్నవి 2 ఉండేయండి. చక్కగా నేను చిన్ని పొయ్యి పెట్టేసి, ఇప్పుడులాగా ఇలాంటి పొయ్యిలు తెలియదండి, 2 బెండ్లు పెట్టేసి నేను చక్కగా దాని మీద వండేసి అప్పుడు ఇంట్లో అన్నం కూడా పట్టుకెళ్ళి ఆ అన్నం ఈ అన్నం కలిపి పిల్లలను కూర్చోబెట్టి పెట్టేసేదాన్నండి. మరి నేను ఆడుకున్నాను కాబట్టి మా పిల్లలకు కూడా ఉండాలని, మరి ఏళ్ళ జనరేషన్ వచ్చేటప్పటికి ఏవైతే ఉన్నాయో అన్నీ కొనటం జరిగిందండి. ఇదిగో చూసారా చక్కగా. అంటే ఇప్పటికీ కూడా మా చిన్న పాప ఏమంటుంది, ఎక్కడికైనా వెళ్తే ఆట వస్తువులు కనపడితే కనుక అవి తెమ్మంటదండి. ఏమి పెద్ద పెద్దవి తెమ్మని అడగదు కానీ అవి తెమ్మంటది. ఈ చూసారా ఇవి అయితే నిజంగా వాళ్ళు బాగా చిన్నతనంలో కొన్నవన్నమాట. పోయి చూసారా ఎంత అందంగా ఉందో? దాని మీద ఇదిగో ఇలాగా గిన్నె పెట్టుకుని వంట చేసుకునేటట్టు. ఇవైతే బొమ్మలు మనవడి కోసం తీసుకున్నాయండి. ఇలాగా ఇక్కడ అందంగా అలంకరణకి పెడతా. ఈ స్టీల్ వస్తువులు చూసారా ఎంత బాగున్నాయో? ఇదిగో ఇది ఏమనుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి పూర్వం ఇలాంటి అట్టలతో మరి సాంబార్లు, అప్పుడు గుమ్మడికాయ డప్పలం చారునమాట, చారులు వడ్డించేవారు భోజనాలు ఇలాగనమాట. ఇది గోకారణం అంటారన్నమాట. అది ఇదనమాట గోకారణం అని ఇత్తడేమాట అండి, పెద్దవి ఉండేవి. ఇది చూసారా బాల్చా ఎంత బాగుందో? ఈ బాల్చా చాలా బాగుంది కదా. ఇది చూసారా ఇప్పుడు మనం వాడుకునే పానల్ లాంటిది చక్కగా చూసారా. అంటే ఇది తర్వాత తీసుకుని ఇందులో కలిసినవి కొన్ని ఉంటాయిలేండి. అప్పట్లో ఇలాంటివి ఉన్నాయంటే లేవు అండి, అంటే 10 సంవత్సరాల కిందట మాట కదా. అందుకు చూసారా ఇవి చక్కగా భోజనం చేసే కంచం. అప్పుడు కంచం అనేవాళ్ళం, అది మరి ఇప్పుడు ప్లేట్లు తీసుకుంటున్నాం అనుకోండి. ఇది చూసారా ఎంత బాగున్నాయో? ఈ గిన్నె చూసారా, ఇత్తడి గిన్నె ఎంతో బాగుంది కదా. పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయన్నమాట అండి ఇలాంటివి మనం వాడుకోవడానికి చక్కగా. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలండి. మళ్ళీ నేను అన్నీ తీసేస్తున్నాను. ఇదిగో అండి టీ తాగే కప్పు, ప్లేటు కూడా. అంటే చూపించాలి ఇవన్నీ మీకు. అంటే ఇప్పుడు మనం ఎన్నో వస్తువులు విలువైనవి దాచేసుకుంటాం కదా, ఇలాంటి ఇదిగోనండి ప్లేటు, టీ కప్పు చక్కగా చూడటానికి చాలా బాగుంది కదా. ఇక్కడ చూసారా నూనె క్యాన్ చూడండి ఎంత ఉందో. చూసారా ఇది నూనె క్యానం.
ఇవి బిందులు చూసారా, 3 బిందులు ఉన్నాయండి. 3 బిందులు కూడా చూడండి చక్కగా. ఇదిగో ఇది రౌండ్ బిందె, ఇది కూజా బిందె, ఇది మామూలుగా ఒక బిందె. చూసారా ఎంత అందంగా ఉన్నాయో చిన్న చిన్నగా. అలాగే ఇదిగోండి బాక్సులు, ఇదిగో ఇది కుక్కరే, అలానే ఇది ఒక డబ్బా. ఇవి చూసారా పెద్ద పెద్ద డబ్బాలు మనం పెట్టుకుంటాం కదా, అలాంటి డబ్బాలో చక్కగా. ఇదిగోనండి సట్రం చూసారా, మనం అరిసెలు దేవుకునే బూరెలు దేవుకునే సట్రం అన్నమాట. చక్కగా ఇక్కడ టేబుల్ మీద బేబీ బొమ్మ ఉంది కదా, ఇలా టీ కప్పు పెట్టుకుని కూర్చుని తాగడానికి. ఇదిగోనండి ఇవి చక్కగా కుర్చీలు, ఇది ఒక టేబులు. అలానే చెక్క సామాన్లు తర్వాత కొనుక్కోవడం జరిగిందండి. ఇది ఇది తిరగల అంటారనమాట. తిరగలని తిరగల అన్నాను, తిరగల అంటారనమాట. ఇది చక్కగా రాతి రోలు మనం దంచుకునే రోలు అనమాట. ఇదిగోండి ఇందులో కూడా కప్పులు చక్కగా. ఇక గ్లాసు ఇవి చూసారా చెక్కవన్నమాట. ఏమండి అసలు అయింది మీకు నేను చూపించిన కత్తిపీట చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఎంతో కాదండి 2 అంగుళాల పొడుగు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మరి అన్నీ చెప్పి చూపిస్తున్నాను అంటే ఆట వస్తువుల్లో మనం ఇంట్లో ఎలా వాడుకుంటామో అయ్యే వస్తువులు. ఇది కూడా సట్రమా, అట్లా చూసారా ఎంత బాగుందో చక్కగా, చాలా ముచ్చటగా ఉంది కదా. అలానే గుంట గరిటె, మనం చారు అదేనండి రసం సాంబారు వేసుకుంటాం కదా ఆ గరిటె. చక్కగా ఇవన్నీ ఇలా చూడటానికి ఇదిగో కట్లస్ అండి. చక్కగా ఇదిగో ఇలాగా పెద్దవి వస్తున్నాయి కదా దేవుకుని అని, అది అలాగా ఇవన్నీ చక్కగా ఇలా సర్దుకుని ఉంచుకుంటాం. మళ్ళీ మీకు కళాయి చూపిస్తాను. ఇదిగోనండి ఇది అట్ల పేణం చూసారా ఎంత బాగుందో, అట్లు పోసుకుంటాం కదా అది. చక్కగా ఇది అయితే మనకి చూసారా ఇలా టీ పోసుకోవచ్చు. ఇలాగా చూసారా ఎంత బాగుంది, ఇది ఇలాగ చూడటానికి చాలా బాగుంది కదా. అంటే ఇలాంటి పెద్ద పెద్దవి మనం ఇంట్లో వాడుకుంటాం. అవి చిన్నపిల్లలకి ఇచ్చి ఇందులో అన్నం వండుకోవాలమ్మా, ఇందులో కూర వండుకోవాలి, ఇందులో అట్లేసుకోవాలని చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించేస్తున్నాం అన్నమాట కదండి. చక్కగా మరి ఇలాంటి పళ్ళాలు ఉండేయండి మా ఇంట్లో, పెద్ద పళ్ళాలు భోజనాలు చేసేవాళ్ళం. చక్కగా అలా చూసి నేను మా పిల్లలకి చక్కగా కొన్నానన్నమాట చెట్ల కింద. చూసారు కదా ఇవేమో పెద్దవి డబ్బాలు చూసాక చెప్పాను కదా, ఇలానమాట. అంటే ఇప్పుడు ఇలా ఆట సామాన్లన్నీ ఒక కబోర్డ్లో ఇలాగ అమర్చుకుందనమాట మా పాప. ఎందుకు అని చెబుతున్నానంటేనండి ఇవి చూసేటప్పటికి వాళ్ళ చిన్నతనం గుర్తుకొచ్చేస్తుంది. అప్పుడు ఇలా ఉండేవాళ్ళం కదా అని తీపి గుర్తులు అవి గుర్తుకొచ్చిందనుకోండి, ఈయనకంత బలం వస్తుంది, ఎక్కడా లేని ఆనందం వస్తుంది. మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా దొరకలేని ఆనందం కలుగుతుంది అన్నమాట. మనం నిజంగా ఎంతో బంగారం వస్తువు చేయించుకుని తెచ్చుకున్నా కూడా అంత ఆనందం కలుగుతుందో లేదో నేను చెప్పలేను. కానీ ఇలా వాళ్ళ బాల్యం ఎవరైనా సరే చిన్నతనంలో ఒక వస్తువు నా చిన్నప్పుడు ఇది అని చూపిస్తారు కదండి, అది చాలా గొప్ప అనుభూతి సుమ. ఇది అయితేనండి ఇది దీని గురించి చరిత్ర చెప్పాలి మీకు, నేను చెప్పలేదు. ఇది చూస్తే మీకు చాలా పురాతనం ఉంది అని తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా బరువుగా ఉంది, చాలా బాగుంది. ఇది మరి మా అమ్మగారిది పాతది బట్టండి ఇల్లు, పూర్వం ఇల్లు. మా బాబు పుట్టినప్పుడే తీసేసారనమాట, ఇల్లు తీసేసి కొత్తగా కట్టుకుందామని. అప్పుడు తవ్వినప్పుడు తవ్వకాల్లో దొరికిందండి ఈ గిన్నె. చాలా అంటే ఇంకొకటి కూడా దొరికింది పింగాణి లాంటిది బరువుగా. అది అయితే మరి ఎవరి దగ్గర ఉన్నదో తెలియదు, అంత కొప్పు లాంటిది. అంటే అలాంటేటప్పుడు ఆ భూమిలో మట్టిలోనే ఉండిపోవచ్చు. మరి ఇటులతోటి ఏమన్నా మరి పెట్టి ఉండొచ్చునో ఏమో మనకు తెలియదు. కానీ అవి మాత్రం అప్పుడు దొరికిందనమాట అండి అది గిన్నె. అది ఈ అమ్మాయి అయితే చాలా భద్రంగా ఉంచుతుంది అనమాట. అలాంటి చిన్న అంటే చాలా ఇష్టం. ఈ బొమ్మలు అయితే బాగా ఆడుకుంటాడని ఇలా చెట్టు మాట అండి కొనటం జరిగింది. ఇవిగానండి 1 2 3 4 5 ఒక దాంట్లో ఒకటి చాలా బాగుంటాయి. అది బాబు తీసి చూపిస్తా అన్నాడు కూడా. మరి మా పాపకు బాబు కడుపులో ఉండగా అప్పుడు వినాయక చవితి పందిట్లో తీర్థానికి వెళ్తూ చక్కగా అక్కడ కొని తీసుకున్నానండి ఇలాంటి బొమ్మలు. అవి గుర్తుగా అలా ఉండాలని చెప్పి ఉంచుకుందండి. మరి అంతేకాకుండా మీరు ఈ వీడియో క్లోజ్ అయిపోతుంది. అదేనండి చక్కగా ఇదిగో చూసారా. మరి ఇలా చూస్తే మీరు కూడా ఉన్నాయని, మీరు కూడా సర్దుకోవాలని అనిపిస్తుందా? అనిపించితే చెయ్యండి. ఎందుకంటే మీ పిల్లలకి చెబుతారు. కానీ తర్వాత అదృష్టం ఉంటే మన మనవలకు కూడా మనం చెప్పొచ్చు ఈ నా చిన్నతనం అయ్యే అని. అంతటి అదృష్టం కలగాలి అంటే ఆ మాట చెప్పుకోవడానికి ఉండాలి అంటే మనకి ఏదో బాల్యంలో గుర్తుండాలి కదండి. నాకు తెలిసింది మీకు చెప్పాను సుమి. చూసారా
చక్కగా ఇది ఎంత బాగా అలంకరించబడిందో చూడండి. మరి ఏంటి, మరి మా పాప తయారు చేసినవి ఏమిటి, కొన్నవి ఏంటన్నీ మీకు క్లియర్గా చూపిస్తూ మరి వీడియో తీసి పెట్టడం జరుగుతుందండి. మళ్ళా చేస్తాను, మరి ఎంత ఎక్కువైపోతుంది కదా, మీరు చూడాలి కదా. చూసారా, ఈ బొమ్మల్లో చాలా బొమ్మలు పాప చేసినవి ఉన్నాయన్నమాట. చక్కగా మీకు నేను చూపిస్తాను. మళ్ళీ చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.